నేనా, నేనే. ఈ 2 అక్షరాలు ఇద్దరి బ్రతుకులను, వాళ్ళ చరిత్ర తిరగరాసింది. 12 మంది అక్కడ కూర్చున్నారమ్మా. యేసయ్య అన్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నారు. యేసయ్యను అప్పగించబోయేది ఎవరు? ఉన్నాడు అక్కడ? ఉన్నాడు. ఆ మాట అంతంతో ఏమనాలి? నేనే ప్రభువా, దారి తప్పినోడిని నేనేనయ్యా, 30 వెండి నాణాలకు బేరమాడిన వాడిని నేనేనయ్యా అని దేవుని పాదాల మీద పడి పశ్చాత్తాపడితే గనుక ఇస్కరియోతు యోధా స్థానమట వాస్తవంగా అపోస్తులైన పౌలు వారి స్థానమట. నేనా అన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. దావీదు ఏమన్నాడు తెలుసా? నేనే, పాపము చేసిన వాడను నేనే, అతిక్రమము చేసిన వాడను నేనే, అపరాధం చేసిన వాడను నేనేనని ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడండి. ఈరోజు ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో యోధాలాగా నేనా అని అనుకో. నేనే ప్రభువా, బ్రతకాల్సినంత భక్తిగా నేను బ్రతకలేకపోతున్నా, జారే లోకంలో బ్రతుకుతూ తెలియకుండా ఎక్కడో ఓ చోట నేను జారిపోతున్నానయ్యా, జారిపోకుండా నన్ను నిలవబెట్టవా? దేవుని సన్నిధిలో నువ్వు అడిగితే ఎన్నడూ జారిపోకుండా నిత్యము నిలిచే సియోను కొండలాగా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక.